కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఏలేరు నది తీరాన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు ప్రజల సముదాయంతో వేద పండితుల మంత్రోచ్చరణతో ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో గ్రామానికి చెందిన కరణం శ్రీను దంపతులు, కరణం నానాజీ దంపతులు, అప్పికొండ రమేష్ దంపతుల చేతుల మీదుగా అత్యంత శోభాయమానంగా ప్రారంభమైంది. సోమవారం ఉదయం 7:35 ధ్వజస్తంభం ప్రతిష్ఠ మహోత్సవం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. దీనిలో భాగంగా శనివారం, ఆదివారం ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టనున్నామని అర్చకులు అచ్చిబాబు తెలిపారు. శనివారం గణపతి పూజ, యాగశాల ప్రవేశం, రక్షాబంధనం, మండపారాధన పూజలు చేపట్టడం జరుగుతుందని, ఆదివారం పునఃపూజ కార్యక్రమం, హోమం చేపట్టడం జరుగుతుందని, భక్తులు ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మమ ఎర్రవరం గ్రామంలో వేయించేసినటువంటి పవిత్ర యాలా నదీ తీరమందు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా సుమారుగా 5 దశాబ్దాల నుంచి వెలసలుతున్న శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ధ్వజస్తంభ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, పునఃప్రతిష్ఠా కార్యక్రమం ఈరోజు శనివారము, ఆదివారము, సోమవారం ఉదయం 7:35 ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం, ఈరోజు యాగశాల ప్రవేశము, గణపతి పూజ, రక్షాబంధన, యాగశాల ప్రవేశము ఇవాళ జరుగుతుంది. మండపారాధనలు, యోగిని మండపారాధనలు ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతాయి. రేపు పునఃపూజా కార్యక్రమం, హోమములు ఇత్యాది కార్యక్రమాలన్నీ రేపు ఆదివారం జరుగుతుంది. అలాగే సోమవారం ఉదయం 7:35 శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ, శిఖర పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులు ఇచ్చేసేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరిస్తారని మరీ కోరుతున్నాం.